సుప్రియ గారు, అంటే మేమందరం మీటింగ్స్కి వెళ్తాము, అంతా బాగుండాలని కోరుకుంటాము. మీటింగ్స్ అవ్వగానే అక్కడ చాయ్ బిస్కెట్లు అన్నీ తింటాము, మళ్ళీ ఇంటికి వచ్చి మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్క పర్సన్ ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడు ఇండస్ట్రీ బాగుండాలి అని 80% ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తూ 20% ఆవిడ గురించి ఆలోచించుకునేది అయితే సుప్రియ గారు. నేను చాలాసార్లు అడుగుతాను కూడా ఆవిడని, ఏమంటే మీకు ఏంటి ఈ ఈ ఫిలిం సొసైటీ మీద ఏంటి ఇంత లవ్, ఏంటి ఎందుకు మీరు గ్రూప్స్లో కానీ ఇట్లో కానీ అంత యాక్టివ్గా ఉంటారు, మీకు ఇదే ఎనర్జీ మీ సొంత విషయాల మీద పెడితే ఇంకా వెళ్తారు కదంటే, అందరూ మీలా ఆలోచిస్తే ఎలాగండి అంటారు ఆవిడ. అండ్ అంటే మీలాంటి వాళ్ళు ఒక సొసైటీలో ఉంటే నిజంగా సొసైటీ చాలా బాగుంటుందండి. సుప్రియ గారు, మీ గురించి అన్న ఈ సినిమా చాలా బాగా ఆడాలి, మీకు మంచి డబ్బులు మిగలాలని కోరుకుంటున్నాను. ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే మీరు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్రాక్టికల్గా చాలా ఇప్పుడు ట్రెండ్లో ఏం జరుగుతుందని తెలిసింది కాబట్టి ఫర్దర్గా ఇంకా మీరు గట్టిగా పోట్లాడతారు ఛాంబర్ మీటింగ్లో నీటిలో అని, ఇంకా బాగా కంట్రోల్ చేస్తారు అనుకుంటున్నాం. సినిమా అంటే ఇప్పుడు మనం బిజినెస్ అని ఎన్నో మాటలు అనుకుంటాం, కానీ నాకు తెలిసింది సినిమాయే. ఎందుకు మీరు ఇండస్ట్రీ గురించి చేస్తారు అని అన్న మాటకి వాస్ గారు, నాకు ఇండస్ట్రీలోంచే అంతా వచ్చింది, దాని నుంచే అంతా వచ్చింది. ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉన్నాము. ఏదన్నా ఇక్కడ దాటుకుంటూ వెళ్తే ఇక్కడ ఏదన్నా వదిలి వెళ్ళాలి అనే చిన్న కోరిక తప్పనిచ్చి ఇంకేం లేదు. సినిమా ఇండస్ట్రీ హెస్ గివెన్ అస్ ఎవ్రీథింగ్, గివెన్ మీ ఎవ్రీథింగ్ ఐ నో. నేను ఈరోజు ఒక మనిషిగా ఇక్కడ నిలబడి ఇంతమంది మంచి మాటలు నా గురించి వింటున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సినిమా.